ఎంపీగా గెలుపొందిన వెంటనే నిజామాబాద్లో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటే నా మొదటి మేనిఫెస్టో అని నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి పేర్కొన్నారు. బీచ్పల్లి మండలం ధర్మారం బి గ్రామంలోని రిటైర్డ్ ప్రొఫెసర్ గోపాలం విద్యాసాగర్ నివాసంలో అల్పాహారం చేసిన అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి మాట్లాడుతూ 5 రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని బాండు పేపరు రాసి కొత్త రాజకీయానికి తెరలేడిన అరవింద్ 5 సంవత్సరాలు గడిచిన బోర్డు ఎక్కడ అని ప్రశ్నించారు. బారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ నిజామాబాద్ గ్రామీణ 6 నియోజకవర్గాన్ని 10 సంవత్సరాలలో 1 ఎకరానికి కూడా సాగునీరు ఇవ్వకుండా ఎడారిగా మార్చాడు అని ఎద్దేవా చేశారు. రైతు రుణమాఫీ, పసుపు బోర్డు, చక్కెర కర్మాగారం పునఃప్రారంభానికి కాంగ్రెస్ పార్టీ అంకితభావంతో పనిచేస్తుందని వెల్లడించారు. నువ్వు ముఖ్యమంత్రి కేటీఆర్ గారికి కేటీఆర్ గారికి అత్యంత సన్నిహితుడు కదనే. ఇక్కడ ప్రభుత్వ పరంగా ఇంజనీరింగ్ కళాశాల ఆనాడు మేము ఏర్పాటు చేసిన కాంగ్రెస్ హయాంలో తెలంగాణ యూనివర్సిటీ, మహిళా మెడికల్ కళాశాల, మీరు 10 సంవత్సరాల తెలంగాణ పాలనలో మేము ఇది చేసిన ఒక్కరు చెప్పునే. ఈ ప్రాంత రైతాంగాన్ని రూరల్ గోవర్ధన్ గారు రూరల్కు ప్రాతినిధ్యం వహిస్తుంది కదండి, వహించింది కదా గతంలో. మీరు 21 ప్యాకేజ్తో ఏదైతే ఉందో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం దాదాపు 2 లక్షల ఎకరాల పైచీలకి ఏదైతే ఉందో సాగు వినియోగమయ్యేటువంటి అవకాశం ఉందా? కేవలం సరే గోవర్ధన్ చొరవ చూపెట్టలేకపోవడం తీవ్ర ప్రభుత్వం నిర్లక్ష్యం. గోవర్ధన్ ఎంతవరకు ఆయన పదవి కావాలి తప్ప ఆయన ప్రజల సంక్షేమం ఎందుకు ఆయనకు? నువ్వు ఆర్టీసీ చైర్మన్ బాధ్యత నిర్వర్తించిన ఈనాడైనా ఆడబిడ్డలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించడం ఆలోచన చేసినావా? నువ్వు ఆర్టీసీ చైర్మన్ బాధ్యత నిర్వర్తించినావు కదా, ఆడబిడ్డలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలని ఆలోచన చేసినావా? ఆర్టీసీ మూతపడబోయింది, ప్రభుత్వ పరంగా మనం కన్వర్ట్ చేసుకున్నాం. ఇవాళ వాళ్ళకు కావాల్సినటువంటి యొక్క వేత భత్యాలు హక్కులన్నీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కల్పిస్తుందని చెప్పండి. ఇవాళ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సౌకర్యం, 500కి సిలిండర్ బుడ్డి సౌకర్యం, ఇంటి నిర్మాణ మంజూరీ కార్యక్రమం. కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ పేపర్ చదివిన